హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఏం చేస్తున్నారండి? అందరు చదువుతూ ఉన్నారా? నేనైతే చదువుతూ ఉన్నాను. అయితే మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అప్లై చేసినప్పటి నుంచి అయితే రెగ్యులర్గా చదువుకుంటూ వస్తున్నాం కదా. సో దానికి రిలేటెడ్గానే ఈ వ్లాగ్ అయితే ఉంటుందండి. కంప్లీట్గా ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నాది ఈవినింగ్ స్టడీ వ్లాగ్ అండి. సో ఈవినింగ్ అంటే ఏం లేదు, 4 to 7 ఆ టైంలో అయితే నేను చదివాను. సో ఆ టైంలోనే మీకు ఈ వీడియో అయితే షూట్ చేశాను. సో ఈవినింగ్ స్టడీ వ్లాగ్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. ప్రజెంట్ నేను ఏం చదువుతున్నాను, ఏ సబ్జెక్ట్ చదువుతున్నాను అని అంటే మ్యాథమెటిక్స్ అండి. అదే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అయితే చదువుతున్నాను. సో ఎందుకు నేను క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లాస్ట్కి చూజ్ చేసుకున్నాను అని అంటే ఒక థియరీ ఉంటుందండి. అంటే లైక్ ఎలా అంటే ఏదైనా మనకి టఫ్ సబ్జెక్ట్ ఉందనుకోండి, అదైతే అన్ని సబ్జెక్ట్స్ కంటే ఫస్ట్ చదవాలంటారు. టఫ్ సబ్జెక్ట్నే ఫస్ట్ స్టార్ట్ చేయాలి, అలా అయితే స్ట్రెస్ అనేది ఉండదు అని అంటారు. బట్ ఏంటంటే నేనైతే లాస్ట్గా స్టార్ట్ చేశాను టఫ్ అయిన సబ్జెక్టు. ఎందుకంటే ఫస్ట్ టఫ్ నేను స్టార్ట్ చేశాను అనుకోండి, నాకైతే ఇంట్రెస్ట్ ఉండదండి. సో అందుకని చెప్పేసి అయితే నేను లాస్ట్కి అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అయిపోతే నెక్స్ట్ అయితే కరెంట్ అఫైర్స్ చదవచ్చు అని అయితే అనుకుంటున్నాను. ఇవి 2 సబ్జెక్ట్స్ అయితే మిగిలిపోయాయండి నావి. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో వచ్చేసి నేనైతే ప్రజెంట్ నంబర్ సిరీస్ టాపిక్ అయితే చదువుతున్నాను. మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. సో నేను లాస్ట్ 1 వీక్ నుంచి అయితే ఈ నంబర్ సిరీస్ టాపికే చదువుతున్నానండి. ఎందుకంటే ఇంకా ఇంట్లో అన్ని వర్క్స్ చేసుకొని పిల్లల్ని చూస్తూ చదువుకోవడం అంటే ఇబ్బందే కదా. సో 1 వీక్ అవుతుంది. 1 వీక్ కాదు, దీనికి అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి ఒక 15 డేస్ ఇచ్చినా కూడా తప్పులేదు, 20 డేస్ వరకు. అయితే నేను ఒక ప్లాన్ చెప్పినప్పుడు అయితే ఒక బ్రదర్ కూడా కామెంట్ చేయడం జరిగింది, మ్యాథమెటిక్స్కి రీజనింగ్కి కంపల్సరీగా అయితే 1 మంత్ ఉండాలండి గ్యాప్, లేకపోతే అయితే కష్టము దాన్ని అర్థం చేసుకోవడము అని చెప్పేసి అయితే అన్నారు. బట్ ఏంటంటే నేనైతే ఒక మ్యాక్సిమము ఒక 20 డేస్ అయితే వేసుకున్నాను టైము. చూడాలి ఇంకా ఎంతలో కంప్లీట్ అవుతుందని చెప్పేసి. ఇప్పటికే 1 వీక్ అయితే అయిపోయింది. ఓన్లీ 2 టాపిక్సే కంప్లీట్ అయ్యాయి. అయితే ఈ నంబర్ సిరీస్ టాపిక్ చదివేటప్పుడు నాకు మెయిన్గా ఏమనిపించింది అని అంటే, మెయిన్గా మనకి ఈ నంబర్ సిరీస్ టాపిక్ అర్థం చేసుకోవాలి అనుకుంటే మ్యాథమెటిక్స్ అయితే వచ్చి ఉండాలండి. అంటే మ్యాథమెటిక్స్ అనగానే అదేంటో మనము పెద్దగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అదే అండి, ఏం లేదు, మనం చిన్నప్పుడు నేర్చుకున్నవే. అదే డివిజన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇవే ఉంటాయి. ప్లస్ ఏంటంటే ముఖ్యంగా క్యూబ్స్, స్క్వేర్స్ కానీ వచ్చి ఉండాలి. ఇంకా మెయిన్గా అయితే టేబుల్స్ అండి. టేబుల్స్ అయితే కంపల్సరీగా రావాలి. అదేదో మనము ఒక 20-30 టేబుల్స్ వరకు వస్తే మనకు సరిపోతుంది అనుకోవడానికి లేదండి. చాలా టేబుల్స్ రావాలి, ఒక 500-1000 కంటే ప్లస్సే. ఇంకా ఈవెన్ నెంబర్స్ కానివ్వండి, యాడ్ నెంబర్స్, ఇవైతే ఇన్ఫినిటీ వరకు అయితే తెలిసి ఉండాలండి. సో చాలా ఇంపార్టెంట్. సో మెయిన్గా చూసుకోండి, టేబుల్స్ అండ్ క్యూబ్స్, స్క్వేర్స్ ప్లస్ ఆడ్ ఈవెన్ నెంబర్స్ అయితే కంపల్సరీగా తెలిసి ఉంటే కనుక ఈ నెంబర్ సిరీస్ అనేది ఈజీగా అయిపోతుంది. ప్లస్ ఏంటంటే మెయిన్గా నెంబర్ సిరీస్లో ఎలా ఉంటుంది అని అంటే ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి మధ్యలో డిఫరెన్స్ అనేది కనుక్కోవడం అయితే చాలా ఉంటుంది. మళ్ళీ సెకండ్ నెంబర్ నుంచి థర్డ్ నెంబర్కి, అలాగే థర్డ్ నెంబర్ నుంచి 4th నెంబర్కి, అలా అయితే మనకి ఎన్ని నెంబర్స్ ఇచ్చారో అన్ని నెంబర్స్లో అయితే డిఫరెన్స్ కనుక్కోవాలండి. సో అది కనుక్కుంటే ఈజీ అయిపోతుంది. అని అది కనుక్కోవాలి అనుకుంటే కనుక మనం కంపల్సరీగా టేబుల్ వచ్చి ఉండాలి, ప్లస్ మ్యాథ్స్ అయితే వచ్చి ఉండాలి. మనం క్వశ్చన్ చూడగానే ఈజీగా అయితే గుర్తుపట్టేటట్టు ఉండాలండి. అలా ఉంటేనే మనకైతే తొందరగా వస్తుంది నంబర్ సిరీస్ టాపిక్. నాకైతే ఈ నంబర్ సిరీస్ టాపిక్ అంటే కొంచెం ఓకే అనిపించింది. ఇంకా ఇప్పుడే నాకైతే ఇంత హెడేక్గా అనిపిస్తుంది ఈ టాపిక్తోని. ఇంకా నెక్స్ట్ టాపిక్స్ ఎలా ఉంటాయని చెప్పేసి అయితే కొంచెం టెన్షన్గా ఉంది. చాలా హెడేక్గా అనిపిస్తుందండి ఈరోజు. అంటే కంటిన్యూగా స్టడీ పైన ఇలాగే బుక్స్ పట్టుకొని ఉంటే చాలా హెడేక్గా ఉంది. బట్ తప్పదు, ఇంకా మనం ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నామంటే అది సాధించే ఎవరికైతే వెనకడుగు వేయద్దనేది అయితే నా ఆలోచన అండి. అది వస్తే రాని, లేకపోతే లేదు, బట్ అటెంప్ట్ అయితే ఇవ్వాలి. చాలా హెడేక్గా ఉంది. సో ఈవినింగ్ అయితే కొంచెం టీ చేసుకొని తాగుదాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. నేను ఎక్కువైతే టీ తాగనండి. ఇలా ఎప్పుడైనా హెడేక్ వచ్చినప్పుడు మాత్రమే టీ అయితే ప్రిఫర్ చేస్తాను. సో ఇంకా వెళ్ళైతే టీ తాగాలి అనుకుంటున్నాను. అయితే ముఖ్యంగా ఈ వీడియోలో మీకైతే ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే మనం ఏదైనా రీజనింగ్ కానివ్వండి, యాప్టిట్యూడ్ కానివ్వండి చదివేటప్పుడు ఏం చేయాలంటే ఒక క్యాలిక్యులేటర్ అయితే పక్కన పెట్టుకోండి. ఎందుకు నేను చెప్తున్నాను అని అంటే, సో మనకి ఇప్పుడైతే ఈజీ అయిపోతుందండి. ప్లస్ బుక్లో పక్కన అయితే క్యాల్సి లేకపోయినా కూడా ఇలా రాసుకొని అయితే పెట్టుకోండి. సో కొన్ని టేబుల్స్ కానివ్వండి, క్యూబ్స్, స్క్వేర్స్, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ ఇలా అయితే చాలా వరకు అయితే రాసి పెట్టుకోండి. అలా పెట్టుకుంటే కనుక మనకి ఇప్పుడు ప్రాక్టీస్ చేయడానికి ఈజీనే అవుతుంది. బట్ ఎగ్జామ్కి అయితే అలా ఉండదు.
కదండి, కొంతమంది అయితే పెన్ కూడా అలో చేయరని అయితే అంటున్నారు. అదైతే నాకు ఐడియా లేదు, నేను ఎందుకంటే ఫస్ట్ టైం అటెంప్ట్ ఇస్తున్నాను. క్యాలిక్యులేటర్ అయితే ప్రజెంట్ పెట్టుకొని చదువుకోవడం అయితే ఏమి ఇబ్బంది లేదండి. సో నేనైతే అలాగే చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు టైం వేస్ట్ చేయొద్దని చెప్పేసి నా ఆలోచన. మీరైతే మీకు నచ్చితే కనుక అలా కూడా చేసుకోండి. ఈ మ్యాథమెటిక్స్ రీజన్కి నేను ఒక క్యాలిక్యులేటర్ కూడా తీసుకున్నానండి, అదైతే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.